అతను చెప్తున్నట్టు అతని బిజినెస్ కోసమో అతని భార్యతో విడాకుల కోసమో వెళ్ళలేదక్కా. ఇంత బిజినెస్ని ఇక్కడ వదిలేసి అన్ని రోజులు అక్కడ ఉంటున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందరికీ పుట్టినరోజు మాత్రమే తెలుస్తుంది, కానీ నాకు చనిపోయే రోజు కూడా తెలిసింది. ఇప్పుడు నా బిజినెస్కి మీ సపోర్ట్ కావాలి. మీరు వెంటనే ఇండియాకి వెళ్ళి భార్గవికి సపోర్ట్గా ఉండి బిజినెస్ మొత్తం చూసుకోండి. అలాగే. ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవికి నా పరిస్థితి గురించి తెలియకూడదు. అలాగే సార్. నిన్న మీ బాబాయిని చూశానమ్మా. ఆయనలో సాక్షాత్తు నరసింహావతారం కనిపించింది. హరిని మృత్యు వెంటాడినట్టు వెంటాడుతుంటే చూసి నాకు భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయమ్మా. సమయానికి మీ పిన్ని వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి హరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సార్ సార్ సార్, నేను రాజేంద్ర కాదు, నేను సుబ్రాన్ని కాళ్ళు వదిలేయండి సార్. నిజంగా వచ్చాడేమో అనుకున్నాను, నన్ను చంపేస్తాడేమో అనుకున్నాను. నేను చంపటం ఏంటి సార్, నేనే రాజేంద్ర అనుకొని నన్నే చంపేసేటట్లున్నారు. తాగటం ఎక్కువైతే ఇలాంటి భ్రమలే కలుగుతాయి. తాగించాలే, కాపేయండి. తాగడం అయితే ఆపేస్తాను, కానీ ఇలా రోజు చస్తూ బతకలేను. ఇక నేను ఆ రాజేంద్రను తేల్చుకోవాలి. తేల్చుకుంటాను, తేల్చుకుంటాను. వీళ్ళెవరో ఎక్కడున్నారంటే ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. ఈరోజు కేసైనా బుక్ చేయాలి, జేబులైనా నింపుకోవాలి. పద. ఏయ్, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఇది పబ్లిక్ ప్లేస్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సార్, తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాం. అడ్రస్ మిస్ అయింది, ఉదయాన్నే వెళ్ళిపోతాను సార్. అడ్రస్ మిస్ అయితే ఏదైనా హోటల్కి వెళ్ళాలి, అంతేగాని ఇక్కడేం చేస్తున్నారు? అసలు మీరు ఇంత వెరైటీగా ఒకరు ఓళ్ళలో ఒకరు పడుకొని ఇక్కడ ఉన్నారంటే మీ మీద నాకేదో అనుమానంగా ఉంది. సార్, మా మీద అనుమానమా? మేము నిజంగానే అడ్రస్ మిస్ అయితే ఇక్కడికి వచ్చాం. ఈ కథలన్నీ ఇక్కడ కాదు, అక్కడ స్టేషన్లో ఎస్ఐకి చెప్పు. పద. మేము నిజంగానే అడ్రస్ మిస్ అయితే వచ్చాం. ఏయ్, ఈ కథలో నేను చెప్పదు, పదండి. స్టేషన్ పదండి. సార్ వద్దు, ఈ కథలో ఏం చెప్పదు. పద స్టేషన్కి. లే, నడో. Mama,
వద్దు, ఈ కథలేం చెప్పదు. పద స్టేషన్కి. లే నడో. ఈ కథలేం చెప్పదు. పద స్టేషన్కి. ఏం ఒక మొహం చూసుకుంటున్నారు? నడో. పదండి. అదిగా సార్, నా మాట వినండి సార్. మాట లేదు, ఏం లేదు. నడో. పాపం ఎవరు అమాయకుల్లా ఉన్నట్టున్నారు. పోలీసుల చేత చిక్కితే ఊరికే వదిలిపెట్టరు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి. మీలాంటి వాళ్ళ కథ అదిగా చాలా సార్, విన్నాం. నేను చెప్పేది పద, ఒకసారి స్టేషన్ పద. వినండి సార్. అంకుల్, మీరేంటి ఇక్కడ? ఈ పోలీసులేంటి? వీళ్ళు మీకు తెలుసా? మా అంకుల్ ఆంటీ సార్. ఏంటి అంకుల్, నా అడ్రస్ క్లియర్గా ఫోన్ చేసి చెప్పాను కదా, ఎక్కడో పారేసుకున్నారా? కనీసం ఫోన్ చేయొచ్చు కదా అంకుల్. ఫోన్ నెంబర్ కూడా ఎక్కడో పారేసుకున్నారా? మీకోసం రాత్రి 10 గంటల నుంచి బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ వెతుకుతున్నాను అంకుల్. సరే పదండి. చాలా థ్యాంక్స్ సార్. మీ వల్లే మా అంకుల్ ఆంటీ నాకు కనిపించారు. ఇకపైన అడ్రస్లు ఫోన్ నెంబర్ పడేసుకోవద్దని చెప్పండి. పద. ఎవరు బాబు నువ్వెవరో మాకు తెలీదు. కనీసం నిన్నెక్కడా చూసినట్లుగా కూడా గుర్తులేదు. మరి మేమేదో మీకు తెలిసినట్లు ఎందుకు మమ్మల్ని పోలీసుల నుంచి కాపాడావు? మమ్మల్ని ఎందుకు మీ ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? ఏంటి సార్, తెలిసిన వాళ్ళకే సహాయం చేయాలా? ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి తెలిసిన వాళ్ళు అయి ఉండాలా? మా నాన్నగారు ఎప్పుడూ నాకు మాట చెప్తుండేవారు. ఎప్పుడైనా ఎక్కడైనా మంచి వాళ్ళు ఆపదలో ఉన్నారనిపిస్తే వాళ్ళని ఆదుకోమని చెప్పేవారు. మిమ్మల్ని చూడగానే నాకు మంచి వాళ్ళలా కనిపించారు. అందుకే మీరు నాకు తెలిసిన వారని చెప్పాను. ఈ టైంలో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ముందు మా ఇంటికి వెళ్దాం రండి. రండి అంకుల్, రండమ్మా. రండి అంకుల్, రండి. ఈ ఇంట్లో అమ్మ నేను ఇద్దరమే ఉంటాం. అమ్మ నిద్రపోతూ ఉంటుంది. రేపు ఉదయం లేవగానే పరిచయం చేస్తాను. మీరు ఆ గదిలో రెస్ట్ తీసుకోండి. రాజేష్, ఎవరితో మాట్లాడుతున్నావురా? అమ్మా, ఈ అంకుల్ ఆంటీకి ఈ ఊర్లో ఎవరూ తెలిసినట్లు లేరు. అర్ధరాత్రి పోలీసులు గొడవ పెడుతుంటే చూస్తే పాపం అనిపించిందమ్మా. మన వాళ్ళే అని మన ఇంటికి తీసుకొచ్చానమ్మా. చాలా మంచి పని చేశావురా. అన్నం తిన్నారో లేదో, లోపల అన్నం ఉంది, తీసుకొచ్చి పెట్టు. వద్దమ్మా, ఇప్పుడే భోంచేసొచ్చా. అసలు మీ అబ్బాయి అనుకుంటే మీరు కూడా మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు. అసలు మేము మీకేమవుతామని. అయిన వాళ్ళని ఎవరైనా ఆదుకుంటారమ్మా. లేని వాళ్ళని ఆదుకుంటేనే పుణ్యం వస్తుంది. మనం ఒకరికి సహాయం చేస్తే మనకి 100 రకాలుగా సాయం అందుతుందని వీళ్ళ నాన్నగారు చెప్పారు. ఆయన మాకు దూరమైనా ఆయన మాట మాకు దూరం కాలేదమ్మా. ఈ లోకంలో ఇంకా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? మీకింత మంచి మాట చెప్పి ఆచరణలో పెట్టేటట్లు చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడేనమ్మా. ఆ గొప్పతనం మా నాన్నగారిది కాదంకుల్. మా నాన్నగారు ఒక మహానుభావుడి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారు. ఆయనను చూసి మా నాన్నగారు నేర్చుకున్నారు. ఆయన నిజంగా మహానుభావుడమ్మా. చీకటి నిండిపోతుందనుకున్న మా బతుకుల్లో వెలుగులు నింపారు. వీళ్ళ నాన్నగారు చనిపోయాక ఆయన చేసిన సహాయంతోనే నా బిడ్డను చదివించి ఇంతవాణ్ణి చేయగలిగాను. ఎవరమ్మా మహానుభావుడు? రాజేంద్ర గారు. మీ నాన్నగారి పేరు? రామారావు. రామారావా? మా నాన్నగారు మీకు తెలుసా అంకుల్? లేదు బాబు. నువ్వెప్పుడైనా రాజేంద్రన్ చూసావా? లేదండి. వీడి నాన్నగారు రాజేంద్ర గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు వీడు పసివాడు. నేను కూడా ఆ మహానుభావుణ్ణి చూడలేకపోయాను. వీడి నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన వచ్చారు. కానీ అదే యాక్సిడెంట్లో నా కళ్ళు పోయాయి. సర్లేమ్మా, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరెళ్ళి నిద్రపోండి. రా బాబు. పదమ్మా.
నాకంతా ఆశ్చర్యంగా ఉందండి. మనల్ని పోలీసులు తీసుకెళ్ళబోతే ఆ బాబుచ్చి రక్షించడం ఏమిటి? వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? వాళ్ళ నాన్నగారు మన దగ్గర డ్రైవర్గా పనిచేయడం ఏమిటి? మన వల్ల సహాయం పొందిన వాళ్ళు అవటం ఏమిటి? ఇదంతా విచిత్రంగా లేదు? నాకంతా ఆశ్చర్యంగా ఉందండి. మనల్ని పోలీసులు తీసుకెళ్ళబోతే ఆ బాబుచ్చి రక్షించడం ఏమిటి? వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? వాళ్ళ నాన్నగారు మన దగ్గర డ్రైవర్గా పనిచేయడం ఏమిటి? మన వల్ల సహాయం పొందిన వాళ్ళు అవటం ఏమిటి? ఇదంతా విచిత్రంగా లేదు? ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అదే జన్మలో అనుభవించటం అంటే ఇదే భువన. నేనెప్పుడూ అంటుంటాను చూసావా, ఒకరికి సహాయం చేస్తే మనకి 100 రకాలుగా సహాయం అందుతుందని. నేను చెప్పిన అదే మాట ఒక డ్రైవర్ని ప్రేరేపించింది, అతని భార్యా బిడ్డల్ని ప్రేరేపించింది, ఈరోజు మనల్ని రక్షించేలా చేసింది. పోనీలండి, ఏ దిక్కు లేదనుకుని బాధపడ్డాం. ప్రస్తుతానికి తలదాచుకోవటానికి చోటు దొరికింది. వీళ్ళకు కూడా మనం భారం కాకూడదు బోనా. వీలైనంత త్వరలో మన బ్రతుకు తెరువు చూసుకోవాలి. మున్ని రెడీ అయిందా? దా, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎందుకక్క? నేనే తీసుకెళ్తానులే. ఇప్పుడు నువ్వు బయట తిరగడం అంత మంచిది కాదు. ఈ రోజే కాదు, ఇక నుంచి రోజు మున్నిని స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను. పద మున్ని, మమ్మీకి బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్. మేడం, ఎవరు కావాలండి? భార్గవ్ గారు ఉన్నారా మేడం? నేనే భార్గవిని. మీరు? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు రామ్దేవ్. నేను అవినాష్ గారు మేనేజర్ని. అవినాష్ గారు మిమ్మల్ని కలవమని పంపారు. ఓహో, రండి, కూర్చోండి. చెప్పండి. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి మేడం. నా సంతకమా? నేను సంతకం పెట్టడం ఏంటి? అవును మేడం, అవినాష్ గారు మళ్ళీ అమెరికా నుంచి వచ్చే వరకు ఈ కంపెనీ వ్యవహారాలని మీరే డీల్ చేయాలని పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. తీసుకోండి మేడం. నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా? ఈ విషయం అవినాష్ గారు నాతో చెప్పలేదే. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుందట. ఈలోగా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకే సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏంటమ్మా, ఏం జరిగింది? అవినాష్ గారు నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాశారంకుల్. కొద్ది రోజులు బిజినెస్ పని మీద వెళ్ళిన అవినాష్ భార్గవి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాయడంలో అర్థం ఏంటి? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంకుల్. అవినాష్ నా కంపెనీ అధికారాలు అప్పగించడం ఏంటి? పవర్ ఆఫ్ అటార్నీ అంటే నీకు ప్రాపర్టీ రాసివ్వడం కాదమ్మా. కంపెనీని డీల్ చేయడం కోసం నీకు అధికారం ఇచ్చారు, అంతే. పాపం అక్కడ బిజీగా ఉండి రావడం కుదరక ఇక్కడ బిజినెస్ వ్యవహారాలని చూసుకోమని నీకు పవర్ ఆఫ్ అటార్నీ రాసినట్టున్నారమ్మా.
నీ మీద ఎంతో నమ్మకం లేకపోతే ఆయన ఇలా చేయరమ్మా. సంతకం పెట్టు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి